శ్రీ గురుభ్యో నమః. వైష్ణవీ దేవి జ్యోతిష్యాలయం ఛానల్ భక్తులందరికీ కూడా మీ యొక్క గురువుగారి ఆశీస్సులు. ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏమిటంటే, చాలామంది మన బతుకమ్మ పండుగ సోమవారమా మంగళవారమా అనే సందిగ్ధంలో ఉన్నారు. మనము సనాతన ధర్మం ప్రకారంగా చూస్తే పంచాంగంలో ఏ రోజు రాయబడితే ఆ రోజు మాత్రమే బతుకమ్మ పండుగ ఆడుకోవడము మన యొక్క ఆనవాయితీ. మనకు తెలంగాణలో బతుకమ్మ పండుగ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనము పిత్రమాస రోజున అంటే ఆశ్వజ మాసముకు ఒకరోజు ముందు ఆ యొక్క భాద్రపద అమావాస్య నాడు మనము చిన్న బతుకమ్మను పేరుస్తాము. ఆ రోజు నుంచి మొదలుపెట్టుకొని మనము 9 రోజులు అంటే అమావాస్య నాడు మొదలుపెట్టి అష్టమి నాడు సద్దుల బతుకమ్మ మనం ఆడుతామన్నట్టు. ఈ యొక్క పెద్ద బతుకమ్మనే మనం సద్దుల బతుకమ్మని పిలుస్తాము. అయితే ఇది మనం ఆడే సమయానికి అంటే సాయంత్రానికి ఆ యొక్క అష్టమి తిథి ఉండాలి. అయితే ఒక రోజుకు ఒక పగలు ఒక రాత్రి, 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి. మనకు ఏ రోజుకు అంటే ఈ యొక్క 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి కలిపినప్పుడు మనకు రాత్రి 12 గంటలకు కలుపుకొని ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని మనం పండగ జరుపుకుంటాం అన్నట్టు. అంటే సాయంత్రానికి ఆడే ఆట కాబట్టి సాయంత్రానికి తిథి ఉండాలి. అది సోమవారం నాడు మనకు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉంటుంది కాబట్టి మనకు అష్టమి సోమవారం కిందకే లెక్క అవుతుంది. ఉదయం సప్తమి ఉంటుంది కానీ అది 1 గంట వరకే ఉంటుంది అన్నట్టు. 1 గంట నుంచి అష్టమి వస్తుంది అంటే పగలలో సగదినం పోయింది, ఇంకా సగదినం ఉన్నది, మళ్ళీ రాత్రి సగదినం ఉన్నది. అంటే 3 భాగాలు అష్టమి ఉంటుంది కాబట్టి మనకు తప్పకుండా అష్టమి అనేది ఈ యొక్క సోమవారం నాడే సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోలేను. అయితే మరుసటి రోజుకు అది సగం దినం ఉంటుందన్నట్టు. అంటే ఒక భాగం మాత్రమే ఉంటుందన్నట్టు. మంగళవారం నాడు ఒక భాగమే ఉంటుంది కాబట్టి ఆ రోజున అష్టమి పోయి నవమి కిందకి లెక్క వస్తుంది కాబట్టి సద్దుల బతుకమ్మ పండుగ ఆ రోజున చేయరాదు. అందరం కూడా సోమవారం నాడే మనం సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవాలను. అలా జరుపుకుంటేనే మన యొక్క సనాతన ధర్మానికి మనం కట్టుబడి ఉన్నట్టు అవుతుంది. అది విశేషంగా మంచి ఫలితాలను కూడా మీకు ప్రసాదిస్తుంది. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవతు.